శ్రీలంక, న్యూజిలాండ్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్కు బ్రేక్ పడింది. తొలి 3 రోజులు ఈ మ్యాచ్ జరగగా 4గో రోజు ఇరు జట్లకు రెస్ట్ ఇచ్చారు. దేశంలో అధ్యక్ష ఎన్నికల కారణంగా సెప్టెంబర్ 21 శనివారం మ్యాచ్ జరగలేదు. దీంతో ఆ రోజును విశ్రాంతిగా ప్రకటించారు. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు సెప్టెంబర్ 18 నుంచి 23 వరకు జరుగుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ఇప్పటికే అధికారికంగా తెలియజేసింది. తొలి 3 రోజులు మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత 22, 23 తేదీల్లో మ్యాచ్ కొనసాగుతోంది. రెండో టెస్టు యథావిధిగా 5 రోజుల్లోనే జరుగుతుంది. చివరిదైన రెండో టెస్టు సెప్టెంబర్ 26న ప్రారంభం కానుంది. ఇక వరల్డ్ ఛాంపియన్షిప్లో భాగంగా ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకంగా మారనుంది. టెస్టు మ్యాచ్ 6 రోజులు జరగడం ఇదే తొలిసారి కాదు. ఇంగ్లాండ్లో అనేక మ్యాచ్లు 6 రోజుల పాటు జరిగాయి. ఈ టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 305 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 340 పరుగులు చేసి 35 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 237 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 202 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇలా ఒక్కరోజు విశ్రాంతి తర్వాత ప్రారంభమయ్యే మ్యాచ్లో ఎవరు పట్టు బిగిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంటుంది.